తెలంగాణలో ఎందరో గేయ రచయితలున్నారు. సామాజిక బాధ్యతతో పాటలు రాస్తున్నారు, ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. అలాంటి వారిలో వడ్డే ముద్దంగుల ఎల్లన్న ఒకరు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఈ గేయ రచయిత ఎన్నో రచనలు చేశారు. వివిధ అంశాలపై వందలాది పాటలు రాశారు. తన పాటలను ప్రజలకు చేరవేయడానికి సబ్బండనాదం అన్న పాటల పుస్తకాన్ని కూడా వెలువరించారు. సామాజిక చైతన్యం ముట్టిపడే గేయాలు రాసిన ఎల్లన్న కుల వృత్తులపై, పల్లెల చారిత్రక, సాంస్కృతిక విధ్వంసాల గురించి లోతైన భావాలతో పాటలల్లారు. కల్లన్నీయటు బాయనో నా పల్లెలల్లో కానరాకుంటై పాయనో, అలనాటి ఆటలేవి పల్లెటూరి పాటలేవి, అరి కథలు ఏమాయే బుర్రా కథలెటు వాయే. కళలన్నీ ఎటు వాయను నా పల్లెలల్లో కానరాకుంటై పాయను, పారిశ్రామిక విప్లవం వచ్చిన తరువాత దేశంలో లెక్కలేనన్ని కర్మాగారాలు వెలిశాయి. కార్మికుల సంఖ్య పెరిగింది. అయితే ఆయా కర్మాగారాల్లో ప్రమాదాలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో కార్మికుల తల్లిదండ్రులు అనునిత్యం తమ పిల్లల క్షేమం గురించి భయపడడం సహజమే. అలా ఓ తల్లి తన కొడుకు కోసం పడే ఆవేదనను పాటగా మలిచారు ఎల్లన్న. కంపెనీకెళ్ళిన నా కొడుకు ఇంకా రాలేదయ్యో, కడుపుల పేగు మాటి మాటికి కదులుతున్నదయ్యో, ఓటి మీద కొడుకు డ్యూటీ చేస్తుండో, నౌకరైన కొడుకు నలిగిపోతుండో, కదిలే యంత్రం కాడ కొనుకు తీస్తుండో, ఓటి మీద నైటు డ్యూటీ చేస్తుండో, అయ్యా నా అయ్యరారా, అయ్యా నా కొడకరారా, ఆకలైతే ఆగలేవురా, కొడుక బుక్కెడన్నా దీని పోరా. కంపెనీకి వెళ్ళిన నా కొడుకు ఇంకా రాలేదయ్యో, కడుపుల పేగు మాటి మాటికి కదులుతున్నాదో, కంపెనీకి వెళ్ళిన నా కొడుకు ఇంకా రాలేదయ్యో, కడుపుల పేగు మాటి మాటికి కదులుతున్నాదో, నౌకరైపోయినాక యాడ ఉన్నాడో, ఓటి మీద నైటు డ్యూటీ చేస్తుండో, ఆకలైన కొడుకు వాగమయ్యిండో, సొమ్మసిల్లి కొడుకు సొలిగిపడ్డాడో, గడియ తీరిక లేక ఉన్నాడో, కొడుకు కంపెనీ కన్నా తల్లి అన్నాడు. జనాభా రోజు రోజుకు పెరిగిపోతోంది. మెట్రో నగరాల్లో వాహనాల రద్దీ పెరిగింది. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు కారకులయ్యే డ్రైవర్లకు హితబోధ చేస్తూ ఎల్లన్న రాసిన పాట ఆకట్టుకుంటుంది. డ్రైవరు ఓ డ్రైవరు, డ్రైవరు మా డ్రైవరు, బండి నడిపేటప్పుడు జాగ్రత్త డ్రైవరు, డ్రైవరు ఓ డ్రైవరు, డ్రైవరు మా డ్రైవరు, బండి నడిపేటప్పుడు జాగ్రత్త డ్రైవరు, ఇల్లు పిల్లాల నిడిసి డ్రైవరు, నీవు పల్లె పల్లె తిరుగుతావు డ్రైవరు. డ్రైవరు డ్రైవరు మా డ్రైవరు, బండి నడిపేటప్పుడు జాగ్రత్త డ్రైవరు, ఇల్లు పిల్లల నిడిసి డ్రైవరు, నువ్వు పల్లె పల్లె తిరుగుతావు డ్రైవరు, అయ్యో పొద్దు మాపు తేడలేక డ్రైవరు, సరిహద్దులన్నీ దాటుతావు డ్రైవరు. ప్రపంచీకరణ ప్రభావంతో భారతదేశంలో కులవృత్తులన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి.
కుల వృత్తులపై ఆధారపడి జీవించే కమ్మరి, కుమ్మరి, చేనేత తదితర కుల వృత్తుల వారి జీవనం దుర్భరంగా మారింది. ఈ నేపథ్యంలో ఎల్లన్న రాసిన పాట మనసున్న మనసులను కదిలిస్తుంది. కుమ్మారోళ్ళ శ్రమను చూడన్నా, వాళ్ళ కుండాలెందు కనకూరోరన్నా, కుల వృత్తిని నమ్ముకుంటే ఓరన్నా, నీకు కూటికే కరువొచ్చిందే మాయన్నా. కుమ్మారోళ్ళ శ్రమను చూడన్నా, వాళ్ళ గుండాలెందు కనకూరోరన్నా, కుల వృత్తిని నమ్ముకుంటే ఓరన్నా, నీకు కూటికే కరువచ్చిందా మాయన్నా. కుంటిదెట్లా బండి గట్టి కుంట్లకెళ్ళి మన్ను గొట్టి, ఇంటి ముందర ఎండ పోసి ఇసుకరాళ్ళన్నేరి వేసి, మంటి పెట్టెల నానబెట్టి మంచిగా జల్లడబట్టి, ఒంటి కాలి మీద నిలిచి ఓరన్నా, నీవు ఒరిగి ఎగిరి మన్ను దొక్కెటి మాయన్నా. ఒంటి కాలు మీద నిలిచి ఓరన్నా, నీవు ఒరిగి ఎగిరి మన్ను దొక్కెటి మాయన్నా. ఇలా వడ్డే ముద్దంగుల ఎల్లన్న అనేక అంశాలపై అద్భుతమైన పాటలు రాశారు. తానే స్వయంగా పాడుతున్నారు. పాటలు రాస్తూ వేదికలపై పాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. అంతేకాదు జన చైతన్య కళా సంస్థను కూడా ఏర్పాటు చేసి ఎందరో కళాకారులకు శిక్షణ కూడా ఇస్తున్నారు.